క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పి ఆయనను సేవించుడి. దేవుడి వాక్యం నేర్చుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుడి బిడ్డలమైన మనము భక్తి విషయంలో పట్టుదల కలిగి ఉండాలండి. దేవుని సేవించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుడి మందిరానికి వెళ్ళే విషయంలో, ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. ఈ రోజులో మనం వాటి దేంట్లో కూడా చాలా మంది చూస్తుంటే పట్టుదల మాత్రం కలిగి ఉండట్లేదు. పట్టుదల కలిగి ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పట్టుదల కలిగి దేవుని సేవించు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు పట్టుదల కలిగి ప్రార్థించి వారి జీవితంలో అనేక మేలులు పొందుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు అనేకులు పట్టుదల కలిగి దేవుని సేవించి వారి జీవితంలో అద్భుత కార్యములు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు నీవు కూడా పట్టుదల కలిగి దేవుని తట్టు నీ హృదయం తిప్పి ఆయనను గనక నువ్వు సేవించినట్టయితే నీవు కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతావు. కాబట్టి వ్యర్థమైన వాటి విషయంలో, లోక సంబంధమైన వాటి విషయంలో, అనవసరమైన వాటి విషయంలో పట్టుదల కలిగి ఉండటం కాదు, కానీ భక్తి విషయంలో, దేవుని సేవించే విషయంలో, ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి దేవుని సేవించి దేవుని మహిమపరుస్తూ దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకుందాం. అదే రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇక ప్రార్థనలు ఎక్కిసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. పట్టుదల కలిగి భక్తి చేసేవారుగా, పట్టుదల కలిగి నిన్ను సేవించేవారుగా, పట్టుదల కలిగి ప్రార్థించి ఆ యొక్క నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.